ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకొంచున్నాను. అందరికీ శుభోదయం. ఇది నేను మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యాలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన్ని నీతో సూటిగా మాట్లాడుచు ఉన్న మాట ఏమిటి అనగా, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నీ జీవితంలో నీవు అనుకుంటూ ఉన్నావు ఏమిటంటే, నా బ్రతుకు కష్టముల పాలైపోయింది, దుఃఖము చింత నాకు స్నేహముగా ఉన్నవి, ఇదే నా జీవితము అని నీవు ఆలోచిస్తూ ఉన్నావు నేస్తమా. నీ దేవాది దేవుడు నీతో మాట్లాడుచూ ఉన్నారు. నీవు దుఃఖపడద్దు. ఎందుకంటే దుఃఖించుట వలన నీకొచ్చే మేలు కంటే కీడు ఎక్కువగా ఉంటుంది. నీ దేవుడు నీ బ్రతుకుల్లో దుఃఖమునకు హేతువైన దేవుడు కారు. నీ సృష్టికర్త అయిన దేవాది దేవుని యందు నీవు ఆనందించుట వలన నీకు బలము కలుగుతోంది. నీవు ఆశీర్వదింపబడతావు. నీవు నెమ్మది గలవానివై జీవిస్తావు. ఎందుకంటే నీవు ఎట్లా దేవుని పట్ల బలము కలిగి ఉండగలుగుతాను, ఎట్లు నేను ఆనందించగలుగుతాను అని నీలో ప్రశ్న నిన్ను వేధిస్తోంది. నిజమే, నీవు నీ దేవునిపై ఆధారపడి లేవు గనుక నీ దేవునిని గురించి నీవు సంతోషించలేకపోతూ ఉన్నావు. అయ్యో, నేను దేవుణ్ణి నమ్మాను, దేవునిపై విశ్వాసంతో ఉన్నాను నీవు అనుకుంటూ ఉన్నావు నేస్తమా. నీలో ఉన్న చంచలత్వము నిన్ను అనేక ఇబ్బందులకు గురి చేస్తోంది. దేవునికి నీలో ఇష్టము లేని సంగతి ఏమిటి అనగా, నీలో ఉన్న చంచలత్వమే. చంచలమైన మనస్సు నిన్ను అనేక ఇబ్బందులకు గురి చేస్తోంది. దేవునిపై ఆధారపడ్డావు. నీవు ఆధారపడిన నీవు బలముగా దేవునిలో విశ్వాసము కలిగి, ఆ విశ్వాసము ఎట్లా ఉండాలి అంటే, బలమైన వేర్లను కలిగి ఉన్న వృక్షము వలె నీవు ఎటూ ఒరిగిపోకుండా, ఎటు గాలి వీస్తే అటు వంగిపోకుండా నిలకడగా ఉండాలి. అట్లా నిలకడగా ఉండగలిగినట్లయితే దేవుని మహిమను నీవు అనుభవించగలుగుతావు. చింతించుట వలన, దుఃఖించుట వలన నీవేమీ సాధించలేవు. కానీ నీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు నీ పక్షమందున్నారు అని నీవు విశ్వసించగలిగి, ఆయనపై నీవు ఆధారపడి, దేవుడి నీ బ్రతుకులో ఉన్నతమైన కార్యములను చేయబోతూ ఉన్నారని ఆనందించగలిగినట్లయితే నీవు తప్పకుండా దేవుని మహిమను నీవు పొందుకుంటావు. దేవుని ఆశీర్వాదములను నీవు పరిపూర్ణముగా పొందుకొని ఆనందించగలుగుతావు నేస్తమా. ఈ దినము నీ బ్రతుకులో శుభదినము. ఇది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన దినము. ఈ దినము దేవుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యములను, అద్భుత క్రియలను నీ కొరకు చేసి ఉన్నారు. వాటిని నీవు పొందుకుంటావు. ఈ ప్రగాఢమైన విశ్వాసమే, నమ్మికే నీ బ్రతుకులో నీవు ఉన్నతమైన విజయములు పొందుకోవడానికి నాంది కాబోతోంది. కనుక దేవుని వైపు చూడు, ఎవరి వైపు చూడద్దు. సమస్యల వైపు నీవు అస్సలే చూడద్దు. సమస్యలలో నుంచి దేవుడు నీకు అనేకమైన విజయములను ఇస్తారు. పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నీ పక్షమందున్నారు గనుక నేస్తమా, దేవునిని బట్టి నీవు ఆనందించు. దేవుడు నీకు బలమునిస్తారు, ఉన్నతమైన విజయములను ఇస్తారు, ఉన్నతమైన సంగతుల వైపు దేవుడు నిన్ను నడిపిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమజాలి నమ్మకము కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకొంచున్నాము. మీ బిడ్డ జీవితంలో ఉన్నతమైన విజయములను అనుగ్రహించమని మీ పాదములు బట్టి ప్రాధేయపడుతూ ఉన్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్యహస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. యవన కాలమందున్న బిడ్డలకి సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆరోగ్యమునిచ్చి, ప్రతి ప్రశ్నకు సరి అయిన సమాధానమును ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయములు పొందుకునే కృపను మెండుగా అనుగ్రహించమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన
ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.